మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్. దీనిపై ఎన్నికల కమిషన్తో పాటు సిద్దిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్. గతంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచారని, ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ అదే విధానాన్ని కొనసాగిస్తుందని ఆరోపించారు. కొందరు డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తే వెంకట్రామిరెడ్డి తన సంపదను ప్రజలకు పంచడానికి వచ్చారన్నారు హరీష్. నిజాలు చెప్తే వాస్తవాలు చెప్తే వాస్తవాల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ అభూత కల్పనలను అబద్దాలను గోబల్స్ను ప్రచారం చేసి మరి బీజేపీ అభ్యర్థికి గెలుపు అలవాటు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇక కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరినట్టు ఒక ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని దుబ్బాక ప్రాంతంలో సోషల్ మీడియాలో విడుదల చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. అంటే ఏదైనా ఫెయిర్ పాలిటిక్స్ లేవు. ఆయన గతంలో కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయినట్టు, ఆయన చేతులు ఎత్తేసినట్టు, ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు ఒక ఫేక్ సోషల్ మీడియాను ఇక 2 గంటలైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే ఆ ఫేక్ మీడియాను ప్రజల్లో వదిలారు. అది చూస్తే ఎట్లుంటుందంటే నిజంగానే టీవీలో వచ్చినట్టు, ఒక టీవీలో ప్రసారమైనట్టు ఒక తప్పుడు వార్తా కథనాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదిలారు. దాంతో ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నిజమేమో అనుకొని కొన్ని ఓట్లలో తేడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా వెంకట్రామిరెడ్డి గారి మీద ఒక సోషల్ మీడియాలో ఒక దొంగ వీడియోను తయారు చేసి ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ, ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి, ఇన్నేళ్లు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా పనిచేస్తే మచ్చ లేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి గారు. ఆయనను ఒక తప్పుడుగా చూపించి ఒక తప్పుడు విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాస్తవాలు మాట్లాడండి, మీరేం చేశారో చెప్పండి, ప్రజలకు ఏం చేస్తారో